ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అతిపెద్ద పండుగగా అభివర్ణిస్తారు. దానికి సంబంధించి దేశ విదేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు కూడా సంక్రాంతికి ఊర్లకు చేరుకోవడం ఆనవాయితీ. అయితే కొత్త అల్లుళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ అత్తవారింటికి వెళ్ళడాలు, పండగలు, మర్యాదలు, ఎస్పెషల్లీ గోదావరి జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలకి ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కొన్ని ట్రైన్లు నడుపుతోంది. ఇక్కడ మనం చూడొచ్చు, సికింద్రాబాద్ అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు. అనకాపల్లి వరకు ఎందుకు, విశాఖపట్నం వరకు, శ్రీకాకుళం వరకు వేయొచ్చు కదా అని ఒక వాదన వినిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వార్త చూస్తే సంక్రాంతికి అలాగే ఇప్పుడు అయ్యప్ప స్వాములు భక్తజన బృందం ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు నడిపే అవకాశం ఉన్నప్పటికీ కూడా అనకాపల్లి వరకు, ఎందుకంటే అనకాపల్లి వరకే సికింద్రాబాద్ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే జోను ఉందంట. ఆ తర్వాత నుంచి అది విశాఖ రైల్వే జోన్గా కొత్తగా ఈస్ట్ కోస్ట్ ఏదో భాగం పెట్టారు. మళ్ళీ దానికి ప్రపోజల్ ఉంది. అది ఇంతకుముందు భువనేశ్వర్ కేంద్రంగా ఉండే ఒక రైల్వే జోన్లో ఉండేది. సో వాళ్ళు వీళ్ళు అంగీకరించకపోవడం, అసలు ఉత్తరాంధ్ర భాగం అంతా కూడా అటు భువనేశ్వర్లోకి వెళ్ళడం ఏంటి, వాళ్ళు స్పెషల్గా ట్రైన్లు తీసుకోవడం ఏంటి, విశాఖ వరకు శ్రీకాకుళం వరకు ఉన్న ట్రైన్ని వాళ్ళు భువనేశ్వర్ వరకు కొనసాగించుకొని తీసుకెళ్ళిపోవడం ఏంటి, అక్కడ సరిగ్గా ట్రైన్స్ క్లీన్గా ఉండవు, వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయాలనే విమర్శలు చాలా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఇలాగే మొదట్లో గరీబ్ రథ్ అనే ట్రైన్ కూడా అనకాపల్లి విశాఖపట్నం వరకు వేస్తాము అంటే స్లాట్ ఖాళీ లేదని, ప్లాట్ఫామ్ ఖాళీ లేదని, ఇలాగ రకరకాలుగా చెప్తూ ఆ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ భువనేశ్వర్ ఏదైతే ఉందో ఒడిస్సా సంబంధించి చాలా గ్యాంబ్లింగ్ చేశారు. సో ఆ గ్యాంబ్లింగ్ దృష్టిలో పెట్టుకొని గరీబ్ రథ్ని అప్పట్లో కూడా అనకాపల్లి వరకు నడిపించారు. ఇప్పుడు ఆ ట్రైను మెల్లగా అమ్మో నష్టమైపోతుంది, మనకు లాభం రావట్లేదని చెప్పి అప్పుడు ఆ ఒడిస్సా అధికారులు ఏదైతే ఉన్నారో భువనేశ్వర్ జోన్గా పనిచేసిన వాళ్ళు మెల్లగా విశాఖ వరకు అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని మరలా విశాఖ స్పెషల్ జోన్గా ప్రకటించడం మళ్ళీ జరిగింది. 2014-19 మధ్యలో కూడా జరిగింది. దాని మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాని గురించి పట్టించుకోలేదు. దానికి సంబంధించిన భూమిని కేటాయించకపోవడం, డెవలప్మెంట్ ఏ విధంగా కూడా చేయకపోవడం వల్ల మళ్ళీ అది తాత్సారం అయిపోయింది. మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక మరలా అది పావులు కదుపుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో మేబీ విశాఖ సిటీ మధ్యలో ఒక ట్రైన్ ఉంటుంది, లోపల వరకు వెళ్ళే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో స్పెషల్ ట్రైన్ని విశాఖ వరకు నడిపించకుండా అనకాపల్లి వరకే నడిపిస్తున్నారు. కాకపోతే ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రజలు అంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. బట్ దాని మీద ఇప్పటి వరకు ఎవరూ దృష్టి పెట్టట్లేదు అనేది ఎప్పటి నుంచో ఉన్న విమర్శ. చూద్దాం, వీటిని శ్రీకాకుళం వరకు కొనసాగించితే చాలామందికి ఉపయుక్తంగా ఉంటుంది అనేది సగటు ఉత్తరాంధ్ర కానీ గోదావరి జిల్లాల ప్రయాణికుల అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే గోదావరి జిల్లాల వారికి ప్రత్యేక ట్రైన్లు తెలగా సౌత్ సెంట్రల్ జోన్లో అటు కాకినాడ వరకు, ఇటు సామర్లకోట వరకు, రాజమండ్రి వరకు నడిపిస్తూ ఉంటారు. బట్ అటు విశాఖ వరకు వెళ్ళేవి మాత్రం లేకపోవడం చాలా ఇబ్బందులకి గురి చేసే అవకాశం. సో దీని మీద కూడా ప్రభుత్వాలు ఒకసారి దృష్టి పెట్టాలని కోరుకుందాం.